హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షు ఫ్యామిలీ. ఈరోజు నేను చింత చిగురు పచ్చడి అయితే చేయబోతున్నాను. మేము చిన్నవాళ్ళప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది ఇది తిని. నిన్న మా ఇంటి పక్కన ఒక చెట్టుకుంటే నేను వెళ్ళి కోసుకొని వచ్చాను. ముందుగా ఈ చింత చిగురిని క్లీన్ చేసుకోవాలి. అంటే మనం కోసినప్పుడు చింత చెట్టు పుల్లలు అలా దాంట్లో మిక్స్ అయింటాయేమో అని ఒకసారి చూసుకొని వేరు చేసేసుకోవాలి. తర్వాత కడగాలి. ఇలా ఒక డిష్లో కడగడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఏదైనా డస్ట్ అలా ఏదైనా ఉంటే కిందకి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. సో మనం పైన ఆకును మాత్రం తీసి ప్యాన్లో వేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఈ చట్నీలోకి సంగటి అయితే చాలా బాగుంటుంది. మేము చిన్నవాళ్ళప్పుడు రెగ్యులర్గా ఇంకా ఈ చింత చిగురి కాలం వెళ్ళే వరకు బాగా చేసుకునే వాళ్ళం. మా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు సాయంత్రం స్కూల్ వదిలితే అందరూ కవర్లు తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళం చింత తీసుకొని రావడానికి. ఇలా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోకి ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్నాను తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అలా కట్ చేసుకున్నాను. ఆ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అలా ఆయిల్లోకి వేసుకోవాలి. నేనైతే మరీ అంత చెఫ్ కాదు. నేను ఏ కుకింగ్ వీడియోను అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నాదేం కుకింగ్ ఛానల్ కాదు. జస్ట్ ఇది సీజనల్గా ఇది చింత చిగురిలా వస్తుంది కాబట్టి ఈవెన్ నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను. చాలా సంవత్సరాలు అయింది కదా చింత చిగురు పచ్చడి ఎలా చేయాలని. రేర్గా ఉన్నాయి వీడియోస్ అయితే. చాలామంది ఐ థింక్ ఎవ్వరూ అప్లోడ్ చేయలేదు. ఏదో కొన్ని షార్ట్స్ 6 to 7 షార్ట్స్ ఉన్నాయి. చింతొక్కు పచ్చడి, చింతకాయ పచ్చడి అలా ఉన్నాయి, కానీ చింత చిగురు పచ్చడి అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాగ ఆనియన్స్, తెల్లగడ్డలు వేగాక తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను నేను. యూట్యూబ్లో కూడా రేర్గా వీడియోస్ ఉండడం వల్ల ఓకేలే వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనే థాట్ వచ్చింది అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఈవెన్ యూట్యూబ్లో లేవు, నార్మల్గా చేసేవాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను జస్ట్ యూట్యూబ్ చూసి ప్లస్ నాకు తెలిసినంత వరకు నేను కనుక్కొని ఇలా చేస్తున్నాను. తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కరివేపాకు అయిపోయాక ఇలా ఎండుమిరపకాయలు ఇలా వాట్ చేసుకున్నాను. కొంచెం బాగా కొంచెం గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. నేను ఇంకొంతమంది ఏంటంటే చింత చిగురు పప్పు కూడా చేస్తారు. పప్పులోకి అలా చింత చిగురు అలా కూడా వేస్తారు. మా సైడ్ చింత చిగురు ఎండబెట్టి చేపల కూరలో అలా మామూలుగా చింతపండు రసం పోస్తారు కదా. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే చింతాకు ఎండబెట్టి ఆ ఆకు మిక్సీకి వేసుకొని చింతపండు రసం బదులు చింతాకు కూడా వేస్తారు. దానికి కూడా ఈ చింత చిగురు యూస్ చేస్తారు. మళ్ళీ అదంతా బాగా వేగాక చింత చిగురు కడిగి పెట్టుకున్నాను కదా, అది ఆ ప్యాన్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పైన తీసుకోవడం వల్ల ఏదన్నా ఆ చింత చెట్టు పుల్లలు లేకపోతే మట్టి ఏదన్నా ఉన్నా అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. మనం పైన మాత్రం నీట్గా వేసుకోవచ్చు. చింత చిగురు కోసేది కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ నేను ఎత్తుకోవాలి వెళ్ళలేదు అనుకున్నాను, కానీ మా వారు తీసుకొచ్చాడు. ఓకే, ఎలా అయితే ఈసారి పచ్చడి చేసేది అప్లోడ్ చేద్దాము. ఇంకొకసారి ఒకవేళ అంతవరకు ఆ చిగురు అలానే లేతగా ఉంటే ఇంకొకసారి తీస్తాం కదా, కోసుకొని వచ్చేదానికి వెళ్తాం కదా, అప్పుడు కోసేది అది అంతా మొత్తం వీడియో చేద్దాంలే అని అనుకొని అలానే వచ్చాం. ఇలా మొత్తం చింత చిగురు అంతా ఇలా వేసుకున్నాక దీంట్లోకి కలబెట్టుకోవాలి. నేనైతే వాటర్ ఏం పోయట్లేదు. కొంతమంది లైట్గా వాటర్ పోస్తారంట, నేనైతే పోయట్లేదు. ఈ ఆయిల్లోనే అలా మూతబెట్టి చేసేయడం వల్ల బాగా ఉడికిపోతుంది నా ఫీలింగ్. చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. బట్ మొత్తానికి తిన్న తర్వాత నా ఫీలింగ్ ఓకే, బాగుంది అని అనిపించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చింతాకు వేసే ముందరనే వేరుశనగ పల్లీలు వేస్తారు. నేను మర్చిపోయా, ఇంట్లో ఉన్నాయి బట్ నేను మర్చిపోయినా అది వేయడం. ఉప్పు కూడా వేసాను, అది ఎడిటింగ్లో అది మిస్ అయిపోయింది, అది కట్ అయిపోయింది. సారీ, ఆ ఉప్పు వేసేది వీడియో నేను తీసాను అనుకున్నాను, బట్ తీయలేదు, ఉప్పు వేసాను. పల్లీలు వేసింటే ఇంకా టేస్టీగా వచ్చేది, బట్ నేను మర్చిపోయాను. ఇలా బాగా కలుపుకోవాలి దీన్ని. ఇంకొకసారి కొంచెం మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు మగ్గనిద్దాం.
నేను మరీ అంత చెఫ్ అయితే కాదు, ఏదో వీడియో చెయ్యాలి అని అనిపించింది కాబట్టి చేస్తున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అసలు చింత చిగురు పచ్చడి అనేదే లేదు. సో ఓకే, మనం అప్లోడ్ చేద్దాం, ఎవరు అప్లోడ్ చేయలేదు కదా, మనం అప్లోడ్ చేద్దామని నేను చేస్తున్నాను. జీలకర్ర కూడా వేసాను, అది చెప్పడం మర్చిపోయాను. ఇది ఇంకా ఇలా అంతా చేసి రోట్లో దంచితే ఇంకా చాలా బాగుంటుంది, కానీ నేను మిక్సీలో వేసాను. మామూలుగా అంటారు కదా రోట్లో నూరి రోటి పచ్చడి అయితే బాగుంటుంది అని, కానీ నేను మిక్సీలో వేసాను. రోట్లో దంచి సంగటి చేసుకొని తింటే చాలా బాగుండేది. బట్ నేనైతే మిక్సీలో వేసి చేశాను. కొంతమంది దీనికి తిరుమత పెడతారు, కొంతమంది పెట్టరంట. అంటే ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్లో అన్నీ వాడ్చే చేస్తున్నాం కదా, తిరుమత ఎందుకులే అంటారు. ఆనియన్స్, కరివేపాకు అంతా నేను దీంట్లోనే వేసేసాను కదా, మళ్ళీ ఎందుకు తిరుమత అంటారు. కానీ నేనైతే ఓకే ఇంకొంచెం టేస్ట్ ఉంటుందేమో అనే ఫీలింగ్తో మళ్ళీ పచ్చడి మిక్సీకి వేసేసిన తర్వాత మళ్ళీ ఆవాలు, ఎర్రగడ్డలు, మళ్ళీ కరివేపాకు, కొన్ని 2-3 ఎండుమిరపకాయలు అన్నీ వేసి మళ్ళీ తిరుమత పెట్టాను. చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటాను, ఏదో ఒక వీడియో తీసి, బట్ టైమే కుదరట్లేదు. ఇంకటి నుంచి అయినా వీక్లీ ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం తిరుమత వేసేసి ఆ మిక్సీకి వేసాను కదా, అది మళ్ళీ దీంట్లోకి అయితే వేసేసాను. మళ్ళీ నేనైతే సంగటి చెయ్యాలనుకున్నా బట్ చెయ్యలేదు. అన్నం చేశాను, అన్నంలోకి కలుపుకొని తిన్నాను. ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది, మళ్ళీ నేను వేసుకున్నాను. చాలా బాగా అయితే వచ్చింది. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎవరిని అడగలేదు, ఈవెన్ మా ఆయన కూడా అడగలేదు. మా ఆయన పుల్లగా ఉందన్నాడు. ఇంక చింత చిగురు ఎలా ఉంటుందండి, పుల్లగానే కదా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.